మీరెందుకు ప్రస్తవించే స్త్రీకి వేదనలు ఎలా ఉంటాయి చెప్పండి? వేదనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆ వేదనలు ఏమి ఉండట్లేదులేండి. కొద్దిగా బాధపడితే, "వద్దులేండి కోసేయండి బాబు, మా పిల్ల తట్టుకోలేకపోతుందండి." ఇదివరకు ఆపరేషన్ లేనప్పుడండి, ఇప్పుడంటే తట్టుకోలేరులేండి. ఆపరేషన్ లేనప్పుడు వేదనతో ఏం చేయాలంట? బిడ్డని కనాలి, ప్రసవించాలి. అంటే తల్లి గర్భములో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు తల్లికి వచ్చేటువంటి ఆ నొప్పులు ఎలాంటివంటే నరాలు తెగిపోయేంత విలాపించేస్తుంది. అంత వేదన ఉంటుంది. అంత వేదనతో బిడ్డను కంటది. అంత వేదనతో బిడ్డను కంటది. ఇంతకీ వీళ్ళ బిడ్డను కనేటప్పుడంట ఆ బిడ్డ గనక బయటకు వచ్చే సందర్భంలో గనక సగంలో గనక ఆగిపోతే ఆ తల్లి వేదన ఎలా ఉంటుంది? సగంలో ఆగిపోతే ఆ ఆగిపోయినప్పుడు బిడ్డ బయటికి రాకుండా ఆ ఆగిపోయి కొన్ని ఎక్కువ సెకండ్లు ఉంటే ఆ తల్లి ఏమైపోద్ది తెలుసా? చచ్చిపోద్ది.